బ్రిడ్జి కోసం నిర్మల్ జిల్లా ఆదివాసీలు కదం తొక్కారు. 12 గ్రామాల ప్రజలు ఎంఆర్ఓను కలిసి విడతి పత్రం సమర్పించారు. వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉధృతి పెరగడంతో పెళ్లిళ్లకు, పేరంటాలకు, గర్భిణీలను ఆసుపత్రులకు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు అమ్ముకునేందుకు వాగులో ప్రయాణించలేకపోతున్నామంటున్నారు. పెంబి మండలంలోని షెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొత్తి వాగుపై వంతెన లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవ ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ మాసం వచ్చిందంటే 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. నిత్యావసర సరుకులు తీసుకెళ్తామన్నా ఇబ్బందే ఉంటుంది. ఆదివాసీ గ్రామాల నుండి గర్భవతులను ప్రసూతికి కొరకై తీసుకువస్తున్నప్పుడు ఎందరో ప్రాణాలు విడిచిన సంఘటనలు మర్చిపోలేనివని ఆదివాసీ నిర్మల్ జిల్లా సంఘం జిల్లా కార్యదర్శి షిడాం శంభు అన్నారు. పెంబి మండలంలోని యాపలిగూడ గ్రామం నుండి 12 గ్రామాల ఆదివాసులు పాదయాత్రగా బయలుదేరి పెంబి మండల కేంద్రంలోని తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. నాయకులు వచ్చి హామీలు ఇచ్చి గద్దెనెక్కుతున్నారు తప్ప ఇచ్చిన హామీలను మర్చిపోతున్నారని ఆదివాసీలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో నాయకులకు, అధికారులకు మా సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. వాగు వచ్చినప్పుడు పశువులు, మనుషులు ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. వెంటనే దొత్తి వాగుపై వంతెన నిర్మించకపోయినట్లయితే జిల్లా కలెక్టర్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామాలకు రోడ్డు సౌకర్యం, బ్రిడ్జ్ సౌకర్యం కల్పించాలని చెప్పి మనం పెంబి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ముట్టడి చేయడం జరిగింది. రాబోయే కాలంలో, రాబోయే రోజులలో ఏదైతే ఇప్పుడు ఇచ్చిన మెమోరండం ఉందో ఆ మెమోరండం దాదాపు వారం, 10 రోజుల, 15 రోజుల, నెల రోజులలో చూసి మనకేదైతే ఒకటి అక్కడి నుంచి ఏమైనా గైడెన్స్ రాకపోతే భవిష్యత్తులో మనం అందరం కలిసి పిల్ల పాపలతో కలిసి అందరం కూడా పెద్ద ఎత్తున పోయి కలెక్టర్ ఆఫీస్ ఉంది, అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఒక్కరోజు కాదు 2 రోజులు అక్కడనే టెంట్ వేసి కూర్చుంటేటట్లా మనందరం సిద్ధం కావాలా. అప్పుడు ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం. ఆదివాసులకు, ఆదివాసీ గ్రామాలకు కరెంటు సౌకర్యం లేక, విద్యుత్ సౌకర్యం లేక, వైద్య సౌకర్యాలు లేక ఎన్నో విధంగా ఆదివాసులు వెనుకబడిపోతున్నారు. మనం ఇవాళ వెనుకబడుతున్నాం అంటే కారణం ఏంటి? పరిపాలకులే కదా. ఆదివాసులకు ఓట్ల హక్కు లేవా? ఆదివాసులకు ఓట్లు లేవా? ఏంటి జనాభాలో లెక్కించడం లేరా? ఆదివాసులకు ఏంటి ఇంత చిన్న చూపు చూస్తున్నారని మేము ఒకసారి మీద పరిపాలనకు అడుగుతా ఉన్నాము. బ్రిడ్జ్ నిర్మాణ పాదయాత్ర చేస్తున్నాం. ఇది నిదర్శనం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ఈ 12 గ్రామాలకు సౌకర్యం కల్పించినట్టు వాళ్ళు అవుతుండ్రు. ఎందుకంటే ఈ 12 గ్రామాలు ఎప్పటికీ చిన్న సమస్య అయినా వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, దేనికైనా మన పెంబికి రావాలి. పెంబికి రావాలంటే జొత్తి రావడంతో అనేక ప్రాణాలు కోల్పోయిన రోజులున్నాయి. మేము దాదాపుగా ఈ ఒడ్డులో 2000 ఎకరాలు సాగు చేస్తున్నాం. పండించిన పంట అమ్మడానికి తీసుకుపోవాలన్న అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బ్రిడ్జు నిర్మించి ఈ ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మేము విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఈ కడెం వాగు నుంచి పెంబి మండలం ఎంఆర్ కార్యాలయం వరకు 12 గ్రామాల ప్రజలతో పాటు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వివిధ సంఘాల నాయకులు కలిసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీన్ని స్పందించి బ్రిడ్జు నిర్మించడం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్మల్ జిల్లాలో అయితే ఆదివాసీలు బ్రిడ్జ్ కోసం కదం తొక్కారు. ఇప్పటికే 12 గ్రామాల ప్రజలైతే అక్కడ ఎంఆర్ఓను కలిసి వినతి పత్రం సమర్పించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదివాసీలు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తన సమస్యల్ని విన్నవించినా అక్కడ అధికారులు ఎందుకు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు? థ్యాంక్ యూ సంజీ. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు ఆదివాసుల జిల్లాలు అని చెప్పవచ్చు. వాటి ఆదివాసుల గురించి పట్టించుకునే మాత్రం లేదు. 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన కనీసం రోడ్డు మార్గాలు లేని పరిస్థితి అయితే మనకు, ఈ దుస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిన్న మన పెంబి మండలం చెందిన 12 గ్రామాల ఆదివాస గ్రామాలు నిన్న కాలినడక పాదయాత్రగా వచ్చి వినతి పత్రం సమర్పించినది. గత 2022 సంవత్సరంలో వంతెన కొట్టుకపోయింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం షెట్పల్లి దగ్గర దొంతి వాగు పైన వంతెన ఉండేది. ఆ వంతెన 2020లో కొట్టుకపోయింది. ఆ వరదతో కొట్టుకపోవడంతో కొత్త నిర్మిస్తామని చెప్పి చెప్పింది, కానీ ఇప్పటి వరకు నిర్మించలేదు. సో వర్షాకాలం పడేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నాటు పడవ పైన పోతారు. నాటు పడవ పైన గర్భిణులు కానీ, రోగులు కానీ అందరినీ తీసుకుపోయేటప్పుడు ఎన్నో ప్రాణాలు గాల్లో గడిచిపోయింది. అయినా ఆదివాసులు పట్టించుకునే నాటులు లేకుండా పోయింది. ఈ వంతెనతోటి 12 గ్రామాలు రాకపోకలు స్తంభించిపోతాయి. ఈ వంతెన నిర్మాణం కోసం 12 గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ తహసీల్దార్ వినతి పత్రం ఇచ్చింది. ఒకవేళ వీటి నిర్మాణం చేయకుంటే
వీటిని నిర్మాణం చేయకుంటే కలెక్టర్ ఆఫీస్ నిర్బంధం చేస్తామని చెప్పేసి ఆదివాసీ నాయకులు అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా మాకు కనీసం రోడ్డు మార్గం ఏర్పడలేదు, మాకు వసతులు వదిలేసి కనీసం రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నారు. వంట నిర్మించాలని చెప్పినారు, లేకుంటే పెద్ద ఎత్తున వేస్తామని చెప్పేసి అన్నారు. ఇది యాపాలగూడ మండలం తహసీల్దార్లు అందరూ వచ్చి ఇక్కడ 12 గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి ధర్నా అయితే చేసిండ్రు. అది దీనిపైన కలెక్టర్ గారిని ఏమని ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఈ వంతెన అనేది 12 గ్రామాలకు కాబట్టి నిర్మించడం తొందరగా చేయాలంటే ఇది ఇప్పుడు కాదు 2022 కొట్టుకపోయిందంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి వీళ్ళు కష్టపడుతున్నారని అయితే మనకు ఉన్నది. నిర్మాణం చేయకుంటే కలెక్టర్ ఆఫీస్ నిర్బంధం చేస్తామని ఆదివాసీ నాయకులు అయితే మనతో అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Venha,